చూడండి గడ్డి మొక్క. ఈ తాడు కాదు, ఇది వేసుకుంది చెట్టు ఎందుకు పెరుగుతుంది? గరక తాడు అంటే ఇట్లా ఉంటుంది. ఈ ప్లాంట్ వచ్చేసి పర్మిషన్ ప్లాంట్. సారీ, వర్షం వస్తుంది. హలో ఎవ్రీవన్, ఈరోజు ఫామ్లో అయితే కొన్ని రకాల చెట్లు పెట్టడానికి అయితే వచ్చినాం. వర్షాలు పడ్డాయి కదా, నిన్ననే పడింది. అయితే ఫస్ట్ మొక్క కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం. మీకు చూపిస్తాను నేను. ఇది తనైతే గుంత తవ్వుతున్నాడు. కత్తి తీసుకురాలేదు, ఇస్తా ఒక్క నిమిషం, తీసుకొచ్చిన. ఈ మొక్క అయితే రెయిన్బో చెరుకు అండి. రెయిన్బో చెరుకు అంటే నేను నార్మల్ చెరుకు చూసాను, కానీ రెయిన్బో చెరుకు అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. సో రెయిన్బో చెరుకు పెడుతున్నాం. ఆయన చెప్తాడు, వినండి రెయిన్బో చెరుకు గురించి. చూడండి, ఇది రెయిన్బో చెట్టు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. రెయిన్బో చెరుకు మన తోటలో కొత్తగా యాడ్ అవుతుంది. మొన్న నర్సరీకి పోయినప్పుడు ఇది కొత్తగా అనిపించినుండే, అందుకే తీసుకొచ్చినాం. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవాళ మన తోటలో యాడ్ అవుతుంది. సో రెయిన్బో చెరుకు అంటే టేస్ట్ డిఫరెన్స్ ఏం నాకైతే తెలీదు. మనకైతే వచ్చాకనే చూద్దాం మనము. మళ్ళీ మీకు షార్ట్స్లో పెడతాను నేను. గణేషునికి మొక్కుకుంటూ ఫస్ట్ ప్లాంట్ అంటే ఈ సీజన్లో మనకు 1 year కూడా కాలే కదా మన ఫామ్ పెట్టి. సో మళ్ళీ ఇప్పుడు వర్షం నిన్న పడింది కాబట్టి కొన్ని మొక్కలు పెడితే మంచిగా ఉంటాయని చెప్పి స్టార్ట్ అయితే చేస్తున్నాం. మీకు ఇప్పుడు ఈ వీడియో మొత్తం కొత్త ప్లాంట్స్ వాటి ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేమేమి ప్లాంట్స్ పెడతామో కూడా చూపిస్తాను. ఒక కట్ట అయితే సపోర్ట్గా అయితే పాతాము. దీనికి ఇట్లా మళ్ళీ దీన్ని ఏం దారం అంటారే? జలపదారం అంట. జనపదారము. జనపదారం అయితే కొంచెం గట్టిగా కట్టేసి, ఈ గాలి కూడా బాగా వస్తున్నాయి కదా, సో అది మంచిగా పెరిగే వరకు మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది థాయ్ వెరైటీ, రెడ్ కలర్ చెరుకు. స్వీట్గా ఉంటుంది బాగా. అంటే డైరెక్ట్ మనం కొనుక్కొని తినచ్చు, కోసుకోకుండా. అయితే నర్సరీలో చూసాము తాయి రెడ్ వెరైటీ అన్నారు చెరుకు. ఇది రెయిన్బో కదా, ఇది తాయి రెడ్ అంట. వాళ్ళైతే ఇదే చెప్పారు. కట్ చేసుకొని మనం ఏదో ఇట్లా గట్టి ఉంటుంది కదా, అలా ఉండదు, మనం కొరికేయచ్చు, అంత స్మూత్గా ఉంటుంది చెరుకు, తీయగా ఉంటుందని చెప్పారు. సో మనం ఇదైతే పెడుతున్నాము, కానీ వచ్చాక మాత్రం తప్పకుండా అప్డేట్ ఇస్తాను నేను. ఇది పేడ. ఈ పేడ ఎరువు వేసుకుంటే మనకు బలం ఉంటుందని పేడ ఎరువు వేసుకుంటే పెడుతున్నాం. ఆవు పేడ. ఇది ఒక 2 నెలల ముందు మీకు చెప్పాను ఒక వీడియోలో, మేము ఇట్లా ఆవు పేడ మన పొలంలో వేయించామని. అయితే అది ఎరువులాగా అయింది, చూడండి ఎంత బాగా అయిందో, కంపోస్ట్ లాగా. అదైతే వేసుకుంటున్నాం ఇప్పుడు. దీనికి మీదికెళ్ళి వేస్తాం, మర్చిపోయినాం యాక్చువల్గా. ఇది నార్మల్ చెరుకు, ఇది కొనలేదు. ఇది మనకు చెరుకు ఉంటుంది కదా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు జ్యూస్ తాగినప్పుడు ఆ చెరుకు తీసుకొచ్చి పెడితే అట్లా వచ్చింది, హెయిర్ వచ్చింది. సో దాన్ని పెడదామని. చాలా కష్టపడుతున్నాడు. ఇదంతా గడ్డి ట్రాక్టర్తో దున్నిపించినాం, కానీ చెట్ల దగ్గర కొంచెం ఉంది కదా. అయితే ఈ బార్డర్లు ఒడ్డుకు మాత్రం ట్రాక్టర్ రాలేకపోయింది. అంటే కరెక్ట్గా ఒడ్డు ఉంది కదా. చూసిరా డ్రాగన్ ఫ్రూట్స్, పక్కకు డ్రాగన్ మొక్కలు. నేను ఒక షార్ట్లో పెట్టాను కదా, 1 year కూడా కాలేదండి, కాయలతో వచ్చినాయి. ఇంకా కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇవాళ పెట్టేటి అన్నీ కూడా ఎగ్జాటిక్ ప్లాంట్సేనండి. వర్షం అంటే చినుకులు అయితే పడుతున్నాయి. చినుకులు పడడం అయిపోయింది, పోవడం కూడా అయిపోయింది. ఇంకా నేను అంబ్రెల్లా తెచ్చుకున్నా, ఇంకా చినుకులు వస్తున్నాయని చెప్పి. కౌ మాన్యూర్ అయితే వేస్తున్నాం. ఆవు పెండ మంచిగా ఎరువైంది. ఆవు పేడనే కాదు, వెజిటబుల్ వేస్ట్ కూడా ఇందులోనే వేసాము, మంచిగా ఎరువులా కావాలని చెప్పి. అదైతే ఎంత మంచిగా అయింది చూడండి, పొడి పొడిగా. ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అయితే సెమీ షేడ్ నుంచి ఫుల్ షేడ్ కూడా ఉండొచ్చు అని చెప్తే, సరే మనకి ఎట్లయినా ఇప్పుడు ఈ అల్లనేరేడు, ఈ పనస ఇవి పెరిగితే షేడ్ వస్తుంది కదా, సో అని చెప్పి దీని దగ్గరలో పెట్టేశాము. ఇది ఎగ్ ఫ్రూట్. ఇక్కడ చూడండి,
అది చిన్ని చామంతి. నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్లో చిన్న చెట్టు అట్లా కనిపించింది, చాలా స్ప్రెడ్ అయి ఉందని చెప్పి తీసుకొచ్చిన. చిన్న మొలక అది పెడితే మొత్తం చూడండి ఇక్కడ ఒడ్డు మొత్తం కూడా స్ప్రెడ్ అయింది. హనీబీస్ వస్తాయి ఎల్లో ఫ్లవర్స్కి అది ఇది అని అంటే అదైతే పెట్టినాం. ఒడ్డుకు చాలా చక్కగా వారిపోయింది. ఇప్పుడు పెట్టే ఈ మొక్క ఓలా సపోలా అని అంట, మీకు చూపిస్తాను నేను. ఓలా సపో, ఈ పేర్లు కూడా అనరావట్లేదు. అయితే ఈ ఫ్రూట్ చాలా తీయగా ఉంటుందంట, చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవి. అయితే ఫుల్ షేడ్ వాడచ్చు, పెట్టచ్చు, సెమీ షేడ్లో కూడా పెట్టచ్చు. మనకిదైతే కొంచెం ఒడ్డు ఇలా షేడ్ పడుతుంది కదా, ఫుల్ షేడ్ ఉండదు, అట్లా సెమీ షేడ్ కూడా ఉండదు అని చెప్పి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. ఈ మొక్కకైతే సేమ్ యాజ్ యూజువల్ కవ్ మెన్యూ వేస్తున్నాం. మొక్క అయితే పెట్టేస్తాము. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా వెరైటీ ఫ్రూట్స్ ఏమైనా తెలిస్తే కూడా చెప్పండి, కామెంట్ చేయండి. మేము ఆ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి మరి తీసుకొచ్చి మన ఫామ్లో అయితే పెడతాం. ఎందుకంటే ఫ్రూట్స్ వచ్చినాక కూడా మీకే కదా నేను చెప్పాల్సింది. వీటితో ప్రయోగశాల, ఇది మాది ప్రయోగశాల. అంటే ప్రతి ఒక్క చెట్టు అని ప్రతి దాన్ని చెక్ చేస్తున్నాం మేము. ఇది కోకో ఫ్లమ్, ఆల్బుక్క టైప్ ఉంటుందట. చీమలు ఇట్లా వచ్చి ఖరాబ్ అవుతుంది. ఇక్కడ చూసిర్రా అసలు చీమలు ఎట్లా పట్టేశాయో. ఇప్పుడు ఈ మొక్క డైరెక్ట్గా పెడితే ఈ చీమలు పోయేదాకా పెట్టకపోతే అంత వేర్లన్నీ పాడు చేస్తాయి కావచ్చు. ఒక 2 నిమిషాలు ఆగదు మరి. ఎర్ర చీమల నల్ల చీమలే కదా. మన ఫామ్ చూడండి, ఇది కూర పనస, ఇది యాపిల్ ప్లాంట్ కావచ్చు. జామ, మునగ, వైట్ అల్ల నేరేడు. ఇప్పుడు పెట్టేదైతే గమ్లెస్ పనస. ఇది గుర్తుపట్టి రాయి చెట్టు తొందరగా ఎరుగుతుంది. బ్యాంబూ ప్లాంట్, జామ, చుట్టూ కొబ్బరి, అటు పత్తి వేస్తున్నారు, అటు కూడా పత్తి సీడ్స్ వేస్తున్నారు. మ్యాంగో ప్లాంట్స్ అవన్నీ. ఇది గమ్లెస్ పనస. ఇది గమ్లెస్ పనస, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా తొందరగా కాపు వస్తుంది. ఇది కేజీ సపోటా అన్నారు, అంటే దగ్గర కేజీ అయితే అటు సపోటా. తాయి కేజీ సపోటా, తాయి జంబో సపోటా. జంబో సపోటా అంట, అంటే డబల్ సైజు అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది, ఇక్కడ బనానా సపోటా ఉంది. ఇది అదే అనుకున్నాం, పెద్ద సపోటానే తీసుకున్నాం. అది వేరే సపోటా ఉన్నట్టుంది. ఇదేం చెట్టు ఇది? హనుమాన్ ఫలం అంట. ఆల్రెడీ ఫ్రూట్ వచ్చిండే, అప్పుడు చిన్నగా ఉండే చెట్టు, ఎంత పెద్ద అయిందో కదా. హనుమాన్ ఫ్రూట్ అసలు ఉండదు అని అన్నారు, కానీ నర్సరీ వాళ్ళైతే అంతే చెప్పించారు. ఈ మ్యాంగో ప్లాంట్స్ మనం ఇక్కడ ఇప్పుడు మనం కొత్తగా మన నర్సరీలో నోని ఫ్రూట్ లేదు వరకు క్యాన్సర్కు చాలా ఉపయోగపడుతుంది అంటారు. ఇలా మన కొత్తగా యాడ్ అవుతుంది మన నర్సరీలో నోని ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ వచ్చాక కూడా నేను అప్డేట్ ఇస్తాను. మీలో ఎంతమందికి నోని ఫ్రూట్ గురించి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు పెడుతున్న చెట్లన్నీ కూడా చాలా హెల్త్ పర్పస్ కూడా చాలా మంచివేనంట. ఇంకా మీకు కొత్త ప్లాంట్స్ ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఈ సన్డ్రాప్ మొక్క కాయలు ఎల్లో కలర్లో ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మన గార్డెన్లో కొత్త యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రూట్స్ వచ్చినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. బ్యూటిఫుల్.
ఇది మల్బెరీ ప్లాంట్. ఇది సపోటా నేనా ఇది? ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవరింగ్ వచ్చినాయి చిన్న మొక్కకు. రాబా చెర్రీ టైప్ చెర్రీ బాగుంటుంది ఫ్రూట్. వర్షం వస్తుంది. వర్షం బరాబర్ చెట్టు రెండు. నా ఫోన్ నానుతుంది. స్టక్ అయిందా? బరాబా చెట్టు పట్టుకో బరాబా. చాలా ఆనందంగా ఉంది. అయ్యో ఏం కట్టలేదు నాకు నేను అడిగాను. మేము మొక్కలు పెట్టినాక ఇంకా పూర్తిగా కాలేదు కానీ వర్షం చూడండి ఎట్లా పడుతుందో. అంబ్రెలా పట్టుకొని నిల్చున్నాం. సరిపోయారు ఇద్దరు. ప్రీ ప్లానింగ్తోనే వచ్చినాం. అంబ్రెలా పట్టుకొని వచ్చినాం. ఇది మనీలా చెర్రీ. ఇది ఎగ్జాక్ట్లీ మన ఫ్రూట్ ఎట్లా వస్తుంది అంటే మన మ్యాంగో స్టీన్ ఫ్రూట్ చూసుంటే మీకు అట్లా వస్తుంది. ఇది వైలెట్ కలర్ అండి ఫ్రూట్. బాగా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది పండు పండినాక బాగా వస్తుంది, స్వీట్గా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది సెమీ షేడ్కును కొంచెం ఎండ రెండు తలగాలి, అందుకని ఇక్కడ ఒడ్డు కింద పెడుతున్నాం. ఫ్రూట్ వచ్చినాక స్పెషల్గా చూపిస్తా. మీకు ఏమైనా తెలిసినట్టు ఎవరైనా తెలిసినట్టు ఉంటే చెప్పండి దీని గురించి. ఫస్ట్ 3 years వాటర్ ఎక్కువ ఇవ్వాలంట, మంచిగా అంటే ఎండిపోవద్దు. సాయిల్ అనేది ఎండిపోకుండా డ్రైన్ కాకుండా మంచి వాటర్ ఇవ్వాలంట. ఫస్ట్ 3 years మంచి ఫుడ్, వాటరు, ప్రూనింగ్ అన్నీ బాగా ఇవ్వాలంట ఈ మొక్కకైతే. ఈ ప్లాంట్ వచ్చేసి పర్మిషన్ ప్లాంట్. సారీ పరిసిమ్ ప్లాంట్. ఎల్కేజీలో పడండి. పర్మిషన్ తీసుకోదండి, పర్మిషన్ ప్లాంట్. చూస్తున్నాం మొక్కలకు సేమ్ ఆరెంజ్ లాగానే ఉంటుంది. పీద స్ట్రక్చర్ ఆరెంజ్ లాగా ఉంటుంది, లైక్ టమాటా లాగా ఉంటుంది, మిక్స్డ్. ఇది మన దగ్గర వస్తుందో లేదో తెలీదు, ట్రై అయితే చేస్తున్నాం. అక్కడ దానిమ్మ చెట్టు కాయలు చూడండి. మీకు చుట్టూ చూపిస్తా, ప్లాంట్ పెట్టుకుంటూ దాని చుట్టూ ఏమవుతుందో అని చూపిస్తా. ఇక్కడ దానిమ్మ ప్లాంట్ ఉంది, అక్కడ మునగ, మామిడి, కొబ్బరి, ఉసిరి, ఇక్కడ కూడా మ్యాంగో ప్లాంట్సే. అక్కడ కొన్ని పపాయ చెట్లు. ఇక్కడ చుట్టూ ఇది ఉసిరి మొన్న హార్వెస్ట్ చేసాం కదా, చిన్న ఉసిరి గరక్కాయలు. అక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్. సో ఇది పెట్టడం అయింది. ఇది యాక్చువల్లీ బ్లాక్ సపోటా. ఇది చాలా రోజుల నుంచి ప్లాంట్ గురించి వెతికినాం, ఎట్టకేలకు బ్లాక్ సపోటా దొరికింది. ఇది చాలా పెద్ద కాయలతో ఉన్నది, బాగా 5,000 ఎంతనో అన్నారు. 5,000 కాయలతో ఉన్న బ్లాక్ సపోటా 5,000 అంట. ఇది కూడా చాలా కాస్ట్ పడ్డది. మనకి ఎంత పడ్డది? బాగానే పడ్డది కదా. ఇది ఇప్పుడు మనకు 1200 పడ్డది. 1200 పడ్డదంట. అంటే ఇంత చిన్న మొక్కనే కాయలతో ఉన్నదైతే 5,000. చూద్దాం, ఇది అంత తొందర పెరగదా, 1 year వరకైనా పెరగదా అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి ఇది సీడ్ది కావచ్చు. గ్రాఫ్టెడ్ అయితే తొందరగా పెరుగుతుంది. గ్రాఫ్టెడ్ కాదంట, టైం పడుతుంది. చూద్దాం, ఎందుకంటే ఒకటేసారి 5,000 పెట్టాలనిపించలేదు. వెదర్ అయితే వస్తుంది, వర్షం వస్తుంది, పోతుంది, వస్తుంది, గాలి మంచిగా. ఈ టైంలో వచ్చినాం కానీ ఇంకా మార్నింగ్ వచ్చినాము, ఈ ఎండ లేదు కాబట్టి పెట్టగలుగుతున్నాం చెట్లు అయితే. ఇక దున్నిపించే వాళ్ళు ట్రాక్టర్తో దున్నిపిస్తూనే ఉన్నారు. పత్తి విత్తనాలు కొందరు పెడుతున్నారు. ఎట్లా అంటే మధ్య మధ్యలో పత్తి కొన్ని రాని ఉంటాయి కదా, కొన్ని ఫెయిల్ అయినవి ఉంటాయి కదా. సో అందులో పత్తి పెట్టేవాళ్ళు పత్తి విత్తనాలు పెడుతున్నారు. ఆల్రెడీ మంచిగా మొలకెత్తినాయి కొన్ని పత్తి అయితే. కొందరు కలుపు తీస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నారా మీకు? అక్కడ ఉన్నారు. ఆ పొలం దగ్గర కొందరు ఏమేస్తారు ఇప్పుడు పొలంలో? వరి. వరి వేస్తారు కానీ ఏదో వేస్తారు కదా ఇంతకుముందుకు, కదేదో కట్టెనా కదేదో పట్టుకొని వచ్చి వరి నాటేనా, నారలుకుతున్నారు. బర్డ్స్ వెయిటింగ్ అక్కడ జామకాయల గురించి, వాటి గురించి. మేము ఉన్నాం కదా అని అవి రావట్లేదు. ఇక్కడ ఇవ్వండి దానిమ్మ ప్లాంట్ అయితే దీన్ని సరిగ్గా పట్టించుకోలేదు. కాయలు ఫుల్ వచ్చినాయి
కానీ ఇవి ఇప్పుడు మనం తినే అంత స్టేజ్లో అయితే ఉండలేవు కావచ్చు. ఆగట్లేదు, రాలిపోవడమా లేకపోతే చెట్టే పడిపోయేలా ఉంది. కొమ్మలు కట్ చేస్తాం. సో ఈ ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 అవర్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ అయితే ఫామ్లోనే ఉన్నామండి. మొత్తం వర్షంలో కొంచెం తడిచినట్టు అయిపోతే మళ్ళీ ప్యాకప్ చేసినాం. ఒక 2 అవర్స్ తర్వాత బాగా వర్షం కొట్టింది. ఇక్కడ చూసారు కదా, మొత్తం మెత్తగా అయిపోయింది భూమి అంతా. మళ్ళీ ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అయితే మళ్ళీ అవే పెట్టేస్తున్నాం. వైట్ మల్బెర్రీ, బ్లాక్ మల్బెర్రీ, పొడుగ్గా ఉండే మల్బెర్రీ అన్నీ పెట్టాము. ఇది వచ్చేసి బ్లాక్ బెర్రీ. మల్బెర్రీ వేరు, బ్లాక్ బెర్రీ వేరంట. ఇది నేను చిన్నగా కాయలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ప్లాంట్ మేము చూసినప్పుడు. సో ఇదైతే ఈరోజు మన ఫామ్లో మళ్ళొక మొక్క యాడ్ అవుతుంది. ఇది బ్లాక్ బెర్రీ. మల్బెర్రీకి ఆకులన్నీ తీసేసినాం, మీకు అక్కడ పాయింట్అవుట్ చేస్తాను చూడండి. ఇక్కడ మల్బెర్రీ మొక్కకు ఆకులు అవన్నీ కొమ్మలు కట్ చేసినాం, మంచి గ్రోత్ వస్తుందని. సో చాక్లెట్ చెట్టు కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు, చాక్లెట్ ప్లాంట్, కోకో ప్లాంట్. పికాక్స్ సౌండ్ వస్తున్నాయి, ఈవినింగ్ టైం కదా, వర్షం పడింది కాబట్టి ఇప్పుడు బాగా తిరుగుతాయి. సో ఆవుది మెన్యూర్ అయితే అది వేస్తున్నాము. అంబ్రిల్లా సెటప్ అక్కడ. కాఫీ ప్లాంట్ కూడా పెట్టాము, అది తెచ్చాము, పెడతాము అది కూడా కాఫీ ప్లాంట్. ముళ్ళు గుచ్చుతున్నాయి, అవి ముళ్ళు ఉన్నాయి వీటికి. భలే మల్బెర్రీకి దీనికి పేర్ల బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ చాలా డిఫరెన్స్ ఉంది. వీటికి ముళ్ళు ఉన్నాయి, వాటికి ఉండేవి. వీటికి ఫ్రూట్స్ ఎట్లుంటాయో కానీ వీటికి ముళ్ళు అయితే బాగానే ఉన్నాయంట. అచ్చం గులాబీ చెట్టులా ఉంది కదా, గులాబీ మొక్కలా ఉంది. ఇది పింక్ ఇలామా ఆర్ ఎలామా ప్లాంట్, అంటే కస్టర్డ్ యాపిల్, మన సీతాఫలం లాగా ఉంది కానీ పింక్ కలర్లో ఉంటుంది. చెందినది ఇది, పింక్ కలర్లో ఉంటుంది ఫ్రూట్. సీతాఫలం లాగానే ఉంటుంది కానీ లోపల పింక్ కలర్ వస్తుందంట. బయట కూడా కాయట కూడా పింక్ కలరే ఉంటుంది. కాయలు రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చూసారు కదా గ్రాఫ్టింగ్ ప్లాంట్, గ్రాఫ్టెడ్. సరే ఒక 2 ఇయర్స్ పడుతుంది కావచ్చు కదా, చిన్నగా ఉంది కదా మొక్క, బాగా చిన్న ఉంది కాబట్టి 2 ఇయర్స్ అయితే పడుతుంది. మొన్న చెప్పాను కదా, ఒక షాట్లో ఎద్దొచ్చి కొబ్బరి చెట్టు మీద పక్కకు దున్నుతుంటే ఇట్లా ఇటు నుంచి ఎడ్జెస్కి ఇట్లా దున్నుతుంటారు కదా, అక్కడ కొబ్బరి చెట్టు మీద పడితే మన కొబ్బరి చెట్టు అయితే విరిగిపోయిందండి. దగ్గర దగ్గర మనకు ఒక ఎంత ఉంటుంది మొక్క కొబ్బరి చెట్టు, మనకు అంత పెద్ద అయిందంటే 2000 రూపాయలు, 2000 చిల్లర ఉంటుందండి. అట్లా మనం ఏం అనలేదు, ఎందుకంటే మనం కంచి వేసుకోలేము, అది కావాలని వాళ్ళు వేయలేరు, అది కావాలని రాలేదు. కానీ ఇక్కడ నేను చాలా చెట్లు మధ్య మధ్యలో చిన్న చిన్నవి పెట్టుంటున్నాయి, చాలాసార్లు కట్టేసి ఇట్లా బయటకు వచ్చిన ఇట్లా విడిచిపెట్టినప్పుడు లేదా అవి మిస్ అయినప్పుడు కూడా తన్నేసినాయి, అట్లా కూడా వేస్ట్ అయిపోతున్నాయి. ఈ చుట్టూ కంచె వేద్దామంటే మళ్ళీ ఒక 4-5 lakhs కావన్నా, ఈజీగా 4-5 లక్షలు కావాలంట మన ఈ ఎకరం చుట్టూ రావాలంటే బార్డరు. సో కొంచెం టైం పడుతుంది మనం చుట్టూ వేసుకోవాలంటే. ఈ మొక్క వచ్చేసి సంపంగి. ఇవన్నీ చెట్లు పెట్టిన తృప్తి లేదు, కానీ ఈ ఒక్క సంపంగి చెట్టు పెట్టితే మొత్తం ముఖంలో ఆనందం కనబడుతుంది. అట్లుంటది మనతోని. ఫ్లవర్ చెట్లు, పువ్వుల చెట్లు పెట్టమంటే యాక్చువల్లీ పువ్వుల చెట్లు నేను చాలా తక్కువ పెడతా ఉంటానట్టు. అన్నీ ఫ్రూట్స్ ఇవే ఏదో అంటాడు ఎగ్జాటిక్ అని. పువ్వుల చెట్లు ఉంటే మంచి హనీబీస్ వస్తాయి. ఇప్పుడు పండ్లు రావాలంటే పువ్వులు ఉండాలి కదా, చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని పూలే పెట్టిండు, ఫ్రూట్స్ పెట్టిండు కదా అటు సైడ్ మొత్తం. సో ఇటు సైడ్ మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉన్న గ్యాప్ మొత్తం నేను పువ్వులు పెట్టేస్తా, చూద్దాం ఏమంటాడు. ఈ సెకలే వద్దనేది సంపంగి, ఎల్లో కలర్ సంపంగి కదా ఆ రోజు తీసుకొచ్చింది, ఎల్లో కలర్ సంపంగి. ఇదైతే అయిపోయింది. ఇంకొక కొన్ని చెట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా అరటి, అయితే అరటి మాత్రం అది ఏ రకమో తెలీదు,
కాయలు వచ్చేదాకా. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, అది ఇలాచి యాలకులు. కొందరేమో కొన్ని ఒరిజినల్ ఉండే అని అంటారు, ఏమో తెలియదండి ఇక అవి ఒరిజినలా కాదా. మనకు 4 years తర్వాత వస్తుందంట ఇలాచి అయితే. మన ప్లేస్లో వస్తుందో లేదో కూడా తెలీదు. సో వెయిట్ చేద్దాం 4 years, ఇంకా 1 year కూడా కాలేదు. ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు, దాని నీడలో అదేదో ఉందనే కాయ జీడి మామిడి. అది షాడోలో పెరుగుతుందంటే దాని కింద జీడి మామిడి చెట్టు పెట్టిన. జీడి మామిడి స్పైస్. అయ్యో జీడి మామిడి కాదా? ఇన్ని రోజులు నేను జీడి మామిడి అనుకుంటున్నా. 2 ఉన్నాయా మన దాంట్లో జీడి మామిడి? అయ్యో జీడి మామిడి కాదంట, ఆల్ స్పైస్ ప్లాంట్ అది. అదే ఏమంటారు దాల్చిన చెక్క, బగారాకు, జాజికాయ, జాపత్రి. అది సింగిల్ బగారాకు మొక్క ఇక్కడ ఉంది. ఇంకా అది పెట్టలేదు, నేను పెడతాను, చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు బ్యాంబూ ప్లాంట్స్ కదా, అయితే వాటి షాడోలో మేము ఇంకో ప్లాంట్ పెడుతున్నాం. పెట్టబోయే ప్లాంట్ ఏది ఇక్కడ ఉంది, కాఫీ ప్లాంట్ పెడుతున్నాం. సో కాఫీ ప్లాంట్ అందరూ తెలుసు కదా, కొంచెం షాడోలో టోటల్గా ఇట్లా డార్క్లో ఉన్నట్టు ఉంటుందని ఇట్లా పెడుతున్నాం. ఖర్చు ఎక్కువ అవుతుందని మా ఆయన కాఫీ ప్రియుడు. సో కాఫీ ఖర్చు ఎక్కువ అవుతుందని కాఫీ చెట్టు పెట్టుకున్నాడు. మనకు అది వచ్చే వరకు చూద్దాం. అప్పటి వరకు కాఫీ తాగవు కదా, కాఫీ వచ్చే వరకు. సో కాఫీ ప్లాంటేషన్ అయితే అవుతుంది. ఇది ఎండింగ్ అన్నట్టు, మన ప్లేస్ ప్లాంట్స్కి ఇది ఎండింగ్. అటంతా పత్తేసిరు కదా చూడండి. ఇక్కడ చుట్టూ మనం కంచేయాల్సింది, కంచె లేక ఎద్దులు అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో వక్క చెట్లు స్ట్రేట్గానే వచ్చింది. ఇవన్నీ పెట్టేసిన. ఏదో షార్ట్ లోపలికి వచ్చినట్టుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ బగారాకు చెట్టు, ఆల్ స్పైస్ ప్లాంట్ కాకుండా ఇది ఓన్లీ బగారానే. మనం అక్కడ సందులో పెట్టినాం కాఫీ ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ బగారాకు చెట్టు పెడుతున్నాం, షాడో ఉంటుందని చెప్పి. ఇక్కడ చూడండి, ఇది ఒక పనస, గమ్లెస్ పనస అన్నప్పుడు పెట్టాం కదా. అల్లనేరేడు, వైట్ అల్లనేరేడు, యాపిల్. ఇక్కడ ఉందండి మునగ చెట్టు కింద మామిడి, జీడి మామిడి. ఇక్కడ ఉంది. నేను అక్కడ మునగ చెట్టు కింద ఉంటే అది కూడా అదే అనుకున్నా. సో ఇక్కడ పెట్టేస్తాం. ఇది బగారాకు పెడుతున్నాం. అయితే కొన్ని కొమ్మలు అయితే కట్ చేస్తున్నాడు, కిందికి ఉన్నాయి కదా. చెట్టు పైకి ఎదగాలంటే కింది కొంచెం కట్ చేసినా పర్వాలేదు కాబట్టి సో కింది కట్ చేస్తున్నాడు. ఎందుకు అవి అక్కడ వేసాయి, ఎండితే మా కూరలు వేసుకోవచ్చు. నీకే ఎత్తా కర్రీలా. చూడండి చేపల మార్కెట్లో వీటిని అంటే ఎండబెట్టి కర్రీలు వేయాలంటే చూడండి బగారాకు. ఇప్పుడు ఈ వర్షానికి ఎప్పుడు ఎండుతుందో, ఆయననే ఎండకాడ కూర్చోమంట. ఎండినాక కర్రీలు వేస్తా. చికెన్లు వేయన్నా, పప్పులు వేయన్నా? పప్పుల బగారాకేనా? ఇష్టమైంది ఏదైనా. 0 knowledge వంటలు. సో బగారాకు చెట్టు అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన మొక్కలు ఇంకున్నాయి. సో అవి కూడా పెడదాం. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, ఈవినింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ప్లాంట్ ఇది, మళ్ళీ మిగిలినవి రేపు పెడతాము. ఇది రెడ్ లెమను. కింద చీమలు బాగున్నాయి పాపం, ఆయనకు బాగా గుట్టేసినాయి. నైట్ టైం కదా చీమలు వచ్చేసినాయి. సో ఇక కరెక్ట్ కాదు ఇక నైట్ టైంలో చెట్లు పెట్టడం. ఇప్పటికే 6:30 అయిపోతుంది. సో ఇది రెడ్ లెమన్ అన్నట్టు. ఇందులో 2 కాయలు కూడా ఉన్నాయి. రెడ్ లెమన్ కట్ చేస్తే కూడా రెడ్ కలర్ వస్తుందంట. ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది కొన్ని డేస్లో. ఇక్కడ చూసారు కదా కాయ, మనకు రెడ్ లెమను. ఆయన అక్కడి నుంచి ఎరువు తీసుకొని వచ్చి వేస్తున్నాడు, అంత చీమలు కుట్టినా కూడా. నిజంగా అంటే చెట్లను ఇష్టపడితే మనం, అంటే ఒకరిని ఏదైనా ఇష్టపడితే ఎక్కడికో వెళ్తామని అంటారు కదా, అలా ఉంది. చెట్లను ఇష్టపడితే ఇప్పుడు ఒక్క చీమ కుడితేనే అంటాం, అట్లాంటిది బాగా ఫుల్ చీమలు అసలు. కానీ తప్పదు, మొక్క బతకాలంటే పెట్టాల్సిందే. సో ఇదైతే ఇవాల్టిది.
ఇది నైట్ అయిపోయింది కాబట్టి ఇవాళకి ఇంతే అండి ప్లాన్స్. రేపటిది కూడా కొన్ని ప్లాన్స్ పెడతాము, అది ఇది కలిపి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్కి సంబంధించింది ఎల్లో అంజిరా, వీటితోనే డ్రై ఫ్రూట్స్ చేస్తారు. మా ఫామ్లో కొత్తగా పెడుతున్నాం దీన్ని, చూద్దాం. మార్నింగ్ వస్తా అనుకుని ఆఫ్టర్నూన్ అయింది, ఎండలో పెడుతున్నాం. కొన్నే ఉన్నాయని చెప్పి సరే అని చెప్పి వచ్చినాం మళ్ళీ ఫామ్కి. కొన్ని పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ మా బాబు స్కూల్ టైం వరకు వెళ్ళాలి. సో అందుకే ఈ టైంకి రావాల్సి వచ్చింది, మార్నింగ్ వీలవ్వలేదు. ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి చూడు, ఎల్లో కలర్ ఇస్తుంది, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పాన్ పత్తా, సోంపు ఫ్లేవర్ ఉంటుంది. నర్సరీ వాళ్ళేమో మెస్వాక్ ప్లాంట్ అని చెప్పారు. అసలు కన్ఫామ్గా అసలు అది ఏం ప్లాంట్ అని తెలియదు, కానీ ఒక్క ఆకు తిని చూడండి, ఇది అసలు నోరు దుర్వాసన పోతుంది అని అంటారు, స్మెల్ రాదు. సోంపు తిన్నంత, సోంపు అని ఇంకా పచ్చిది కొంచెం చేదుగా అట్లా సప్పగా ఉంటుంది కదా, ఇదైతే ఎంత స్వీట్గా బాగుంటుంది. కొందరు పాన్ పత్తా అంటారంట. పాన్ పత్తా అంటే మన తమలపాకు కాదు, ఇది సోంపు ప్లాంట్, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆకులు వేస్ట్ చేయొద్దు, మనం తినేద్దాం. బ్రష్ చేసుకోవచ్చు మంచిగా, అంటే నార్మల్గా బ్రష్ చేసిన తర్వాత ఇవి 2-3 నవ్వులితే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకు మంచిగా ఆకేసుకుంటే స్మెల్ రాదు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇదైతే నెక్స్ట్ ప్లాంట్, దాని మీద పేరుంది మౌత్ ఫ్రెషనర్ అంట. ఓకే, మౌత్ ఫ్రెషనర్. ఈ మొక్క అయితే రెడ్ ఉసిరి అండి. మన నార్మల్గా గ్రీన్ కలర్ ఉసిరి ఉంటాయి కదా, దానిలో ఇది రెడ్ కలర్ ఉసిరి. నేను ఎప్పుడు కాయలు చూడలేదు, వాళ్ళు రెడ్ కలర్ ఉసిరి వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాము. ఇది ఒకటైతే ఫామ్లో కొత్తగా యాడ్ అవుతుంది, రెడ్ కలర్ ఉసిరి. ఇది ఇంకోటి ఇలాచి ప్లాంట్, వేరే కడద పెడదాం. నెక్స్ట్ ప్లాంట్ అదే పెట్టడం. ఇదైతే రెడ్ ఉసిరి, చూసిరు కదా ఎండ ఎట్లా కొడుతుందో, చక్ మెరుస్తుంది. కానీ నేను అంబ్రెల్లా పెట్టుకున్నా, మా ఆయనకి ఏం లేదు. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? మళ్ళీ మనం సొరంగ మార్గంలోకి వచ్చినాం. మొత్తం ఇది కప్పేస్తుంది కదా. నిన్న అక్కడ కాఫీ ప్లాంట్ పెట్టినాం కదా, మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కాఫీ ప్లాంట్ చూడండి, దాని పక్కకే ఇక్కడ ఇలాచి ప్లాంట్ పెట్టడానికి వచ్చినాం. అయితే దీనికి కొంచెం నీడ కావాలి, సో ఇక్కడైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని ఇక్కడే పెట్టినాం. జస్ట్ ఇందాకనే నేను వాటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పాము కనిపించిందంట. ఆయన వచ్చే వరకు నేను చెట్టు కింద కూర్చున్నా, అలా పాము వచ్చిందని చెప్పలేడు, ఏం లేదు, వచ్చింది, అది అటు వెళ్ళిపోయింది. తాపి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు పాము కనబడ్డదని. నేనేమో ఒక్కదాన్ని అక్కడ చెట్టు కింద కూర్చున్నాను. అవునే, కనీసం చెప్పి కూడా పోవానే పాము వచ్చిందని. ఏదో తేడాగా ఉందంటే నువ్వు పాము వచ్చిందని చెప్పవా అంటే నేను ఒకటే మానవు రన్నింగ్ చేసుకుంటూ ఉరుక్కుంటూ పోయేదాన్ని, అంతే కదా. యాలకులో చెట్టు పెడుతున్నాం, ఇట్లా 2-3 సార్లు వచ్చినట్టున్నాయి పాములు, జస్ట్ మిస్ అయినాయి. నాకు ఇంతవరకు అనిపించలే, చిన్నవి నార్మల్గా ఈ గ్రీన్ కలర్ పాములు, స్నేక్ ఇవి అవి అంటారు కదా చెట్ల మీద ఉండేవి, అట్లాంటివి అనిపించినాయి. కానీ ఇంక పెద్ద నాగుపాము అవి అనిపించలే. జర్రిపోతు, అదేదో జర్రిపోతు అంటారట, అవి కనిపించినాయి. కానీ నాగుపాము ఒక్కసారి కూడా కనిపించలేదు. నేను ఎప్పుడు దానికి జస్ట్ మిస్ అయినా, ఇక అది ఎప్పుడు ఉందో దాన్ని, ఇంకా నాకు డైరెక్ట్ ఒక్కదాన్ని ఉన్నప్పుడే కనబడుతుంది కావచ్చు. సో ఇక్కడైతే ఇలాచి ప్లాంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడికి ప్లాంట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకొక ప్లాంట్ ఉంది కానీ తర్వాత పెడదామని చెప్తున్నా, చిన్న కరివేపాకు, అది ఇక చూపిస్తాను నేను అది. సో ఇంకా ఏమన్నా ప్లాంట్స్ కొత్తగా ఇది బాగుంటుంది ఇవి పెట్టండి మీ ఫామ్లో అని చెప్పి ఎవరైనా కామెంట్ చేయండి, అంటే అలాంటి ప్లాంట్స్ ఉంటే. ఇది స్టీవియా ప్లాంట్ అంట, షుగర్కు ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారంట. ఆ ప్లాంట్ గురించి చూస్తున్నాను నేను, కానీ అది దొరకట్లేదు. మీకు ఎవరికైనా మంచి వెబ్సైట్ కానీ లేకపోతే ఎక్కడైనా తెలుసు ప్లేస్ అడ్రస్ అది ఏదైనా చెప్తే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను తీసుకోవడానికి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది?
ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి తెలిసి తీరాలి. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క కవర్లో పెట్టి ఇచ్చారు. మన బ్లాక్ కవర్ ఉంటుంది కదా, అట్లా ఆ బ్లాక్ కవర్లో పెడితే మేము డైరెక్ట్ కవర్ తీసేస్తే ఏమనుకుంటాం, చెట్టు పెట్టేస్తాం కదా. ఇది 1 ఇయర్ అవుతుంది మొక్క. అసలు చూస్తే ఎందుకు ఎదగట్లేదు అని డౌట్ వచ్చింది. 1 ఇయర్ నుంచి అంటే పెరుగుతుంది అనుకున్నాము, అసలు కొంచెం కూడా పెరుగుతలేదు. ఇది ఎట్లా ప్యాక్ చేసి చూడు, గడ్డి ఇది చూడండి, గడ్డి మొక్క. దీని మొత్తం ఏర్లను ఈ తాడు అనుకుంటురా? అయ్యో, ఈ తాడు కాదు ఇది. ఓహో, అంత అంటే కావాలని చేసినట్టు అయిపోయింది అది. అయ్యో, గడ్డి చూడు, ఈ తాడు కాదు ఇది. ఇలా గడ్డి ఏర్స్ వచ్చి ఎంత ఘోరంగా చూడు. ఇది చుట్టేసుకుంది చెట్టు. ఎందుకు పెరుగుతుంది? గరకతాడ అంటే ఇట్లా ఉంటుంది. ఇది గరకతాడా? గరకది అంటే చెట్టు. ఇది బాగా డేంజర్. ఇది అమ్మో, ఏరుతో ముళ్ళు తట్టుకున్నాయి. చెట్టు మంచిగా ఏమి ఎదుగుతుంది. చెట్టు పెరగకుండా అయిపోయింది 1 ఇయర్ అయినా కూడా. విత్తనం మకాడమియా మకాడమియా సీడ్తోని సీడ్లింగ్ ప్లాంట్ అవుతుంది. సీడ్లింగ్ ప్లాంటే ఫుల్ కాస్ట్. 1 ఇయర్ అయినా కూడా అసలు వాళ్ళు అత్తే ప్యాక్ చేసి ఇచ్చిర్రు. అట్లా కనీసం చెప్పలేరు, మరి లోపల కవర్ ఇట్లా ఉంటుంది అని కూడా చెప్పలేరు. వాళ్ళన్నా తీసి పంపించినా కూడా అట్లా కూడా పంపించలేరు. ఇది డైరెక్ట్గా భూమిలో కుండీలో పెట్టి తర్వాత మళ్ళీ మంచిగా ఎదుగుతుంది అనే టైంకి భూమిలో పెట్టేస్తే అయిపోతుందని అట్లా సెట్ చేసేసింది. సో ఇది ప్లాంటేషన్. ఇంకా కూడా ప్లాంట్స్ ఏమంటారు, వర్షాలు పడితే పప్పాయ చెట్లు పెట్టాలి. ఇక్కడ సైడ్కి సీడ్స్ వేసినాం జర్మినేట్ అవ్వడానికని. అక్కడ పప్పాయ చెట్లు కూడా జర్మినేట్ అయినాయి. కొంచెం వర్షాలు ఒక 2-3 డేస్ లైన్గా ఉన్నాయంటే వర్షాలు అప్పుడు పెడదామని. నిన్న అంత మంచిగా వర్షం పడిందా, ఇవాళ చూడండి అంత ఎండ కొడుతుంది. సో మంచిగా ఈ వర్షాలు ఒక 2-3 డేస్ ఉన్నాయంటే అప్పుడు వచ్చి పప్పాయ చెట్లు అయితే పెడతాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.